యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ప్రభువైన యేసు పాపుల్ని ఆకర్షించుకోవటానికి ఎలాగన ఆకర్షించుకుంటారో తెలియజేస్తున్నాడు. తండ్రి దేవుని యొక్క ఆలోచన కూడా అదే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు అన్నాడు. దేవుడు మానవ జాతిని ఆకర్షించాలని సంకల్పం కలిగి ఉన్నాడు. తండ్రి ఆకర్షణ. ఎలాగ మానవ జాతిని ఆకర్షించాలనుకున్నాడో ప్రభు తెలియజేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో, తండ్రి ఆకర్షణ ఎలాగ ఆకర్షిస్తాడో ప్రభు తెలియజేశాడు. నేను పైకెత్తబడిన ఎడల, పైకెత్తబడిన ఎడల మనుషులందరినీ ఆకర్షించుకుంటారన్నాడు. మానవ జాతిని పరలోకం దేవుడు ఎలాగ ఆకర్షించాలని సంకల్పించాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు పైకెత్తబడితే అప్పుడు ఆకర్షించుకుంటాడంట తండ్రి. అంటే శిలువ మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా దేవుడు మనుషులను ఆకర్షించుకోవాలని సంకల్పించాడు. శిలువ మరణానికి బయట ఏ మనుషుని ఆకర్షించుకోవటానికి దేవుడు ఇష్టపడలా. కానీ ప్రభువైన యేసు భూనివాస కాలంలో అనేక జన సమూహాలు ఆకర్షింపబడుతుండేవి. యూదులే కానీ, యూదులక అధికారులే కానీ, యోధమత బోధకులే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆకర్షితులయ్యేవారు. ఎలాగ ఆకర్షితులయ్యేవారు అంటే, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఒక ఆయన ఆకర్షితులయ్యాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం కానీ చూసినట్లయితే, ఒక ఆయన ఆకర్షితులయ్యాడంట. ఆ సంగతి ఆయన తెలియజేస్తున్నాడు. యూదుల అధికారి పేరు నికోదేము. ఈయన యూదుల అధికారి పేరు నికోదేము ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చాడు. ఆయన
వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఆకర్షింపబడ్డాను. ఎలాగ ఆకర్షింపబడ్డానంటే తన అభిప్రాయం తెలియజేస్తున్నాడు. తన హృదయంలో ఉన్నది తను నమ్మిందని తెలియజేస్తున్నాడు. కానీ సంకల్పం ప్రకారంగా ఆకర్షింపబడినవాడు కాదు. ఆయన ఏమన్నాడంటే 3:1 కానీ చూసినట్లయితే, యూదుల అధికారి అయిన నికోదేమును పరిశోధకుడుండెను. ఈయన పరిశోధన అంటే ధర్మశాస్త్రం గురించి సంపూర్ణంగా జరిగిన వాడే. యూదుల అధికారి అయిన నికోదేమును పరిశోధకుడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయనకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము. ఎలాగెరిగాడు, ఎలాగ ఆకర్షింపబడ్డాడో తెలియజేస్తున్నాడు. ఎలాగన ఆకర్షింపబడ్డాడంటే చెప్తున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఎలాగ ఆకర్షింపబడ్డాడు? క్రీస్తుని తను ఆకర్షించాడు. ఎలాగ ఆకర్షించాడంటే సూచక్రియలు చూసి. సూచక్రియలు చూసి ఆకర్షితుడవాడు. సూచక్రియలు చూసి విశ్వాసం ఉంచాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారంటే, నీ విశ్వాసములో లోపముంది అన్నాడు. నీ నమ్మకములో లోపముంది కాబట్టి నువ్వు కొత్తగా జన్మించాలని ఒక టాపిక్ మాట్లాడాడు ఆయన. తండ్రి ఆకర్షణ, నా ఆకర్షణ ఎలాంటిదో ఆ సంగతి 3వ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి నికోదేము యొక్క విశ్వాసము, ఆ విశ్వాసంలో ఏముందంటే లోపం ఉంది అని తెలియజేశాడు. అంటే సూచక్రియలు చూసి, అద్భుతాలు చూసి, మహస్కర కార్యాలు చూసి దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది ఆత్మ రక్షణకు సంబంధించింది కాదు. ఆత్మ రక్షింపబడదు. కాబట్టి తండ్రి ఆకర్షణ, ప్రభువైన యేసుక్రీస్తు ఆకర్షణ ఎలాంటి అంటే శిలువ మరణం ద్వారా ఆకర్షించుకోవాలని తండ్రి సంకల్పించాడు. శిలువ మరణం ద్వారా ఆకర్షింపబడాలి సమస్త మనుషులని ప్రభువైన యేసు ప్రాణం పెట్టాడు. ఇది మనుషులందరికి సంబంధించింది. అద్భుతాలు, సూచక్రియలు అనేవి మనుషులందరికి సంబంధించింది కాదు. వాళ్ళు ఏ ప్రాంతంలో పనిచేస్తారో ఆ ప్రాంతంలో పనిచేసే మనుషులకు సంబంధించింది. అద్భుతాలు, సూచక్రియలు ప్రపంచం అంతా సంబంధించింది కాదు. ప్రపంచంలో మానవ జాతిని యావత్తుని అద్భుతాలతో, మహస్కరాలతో మారుస్తానని దేవుడు సంకల్పించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పలేదు. అపోస్తులు కూడా ప్రపంచంలో ప్రతి రోగిని బాగు చేయాలి. కాబట్టి ఎలాగ ఆకర్షితులవ్వాలో తండ్రి సంకల్పించాడు. ఎలాగ ఆకర్షితులవ్వాలో ప్రభు తెలియజేశాడు. నీ ఆకర్షణ దేవుని సంకల్పం ప్రకారంగా కాదు అన్నాడు ఆయన. నీ విశ్వాసం రైట్ కాదని కొట్టిపడేశాడు. ఇంకా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వసిస్తున్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. మీ విశ్వాసము మిమ్మల్ని రక్షించదు అని తెలియజేస్తున్నాడు ఆయన. మొక్కమాటం లేకోకుండా తను వెంబడిస్తున్న వారికి ఏం తెలియజేస్తున్నాడు అంటే, మీరు కలిగి ఉన్న విశ్వాసము మిమ్మల్ని రక్షించే విశ్వాసం కాదు. మీ నమ్మకం మిమ్మల్ని రక్షించేది కాదు. రక్షింపబడాలంటే మనిషి ఎలాగ ఆకర్షింపబడాలో ఆ సంగతులు ప్రభువైన యేసు భూనివాస కాలంలో బ్రతుకుండగా సమాజం మధ్య తేటగా తెలియజేశాడు.
వాళ్ళు ఏమనుకుంటాం అనుకోని, వస్తే రాని పోతే పోని. తండ్రి ఆకర్షణ ఎలాంటిదో, ఆయన ఆకర్షణ ఎలాంటిదో ప్రభు ఆయన బ్రతికిన కాలం ప్రకటన చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఏం చేశారంటే, దేవుని వాక్యం ప్రకటన చేసిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా పెట్టిన తర్వాత, ఆకలితో ఉండకూడదు, వీళ్ళ ఆత్మీయ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, దేహ సంబంధమైన ఆకలితో వెళ్ళకూడదని ఏం చేశాడంటే వాళ్ళకి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. జన సమూహాలు ప్రభువుని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, ఇక్కడ ఉన్న సహోదరి ఆంద్రియ, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి. అది జన సమూహాలు అయితే అనేక వేల మంది ఉన్నారు. 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. కానీ ప్రభు ఏం చేశాడంటే వాళ్ళు తినగా మిగిలిపోయినాయి. భోజనం చేశారు తృప్తిగా, ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే మనకు అవసరతలు తీరుస్తాయి, మన భౌతిక సంబంధమైన అవసరతలను తీర్చబడతాయి. మనకేదో అవసరమో ఆహారం కావాలి, ప్రభుని వెంబడిస్తే భోజనం లోటు ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు అక్కడి నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆయన 22వ వచనం కానీ చూసినట్లయితే 22వ వచనం, మరునాడు, ఇది ఆ రోజున భోజనం చేసి వెళ్ళిపోయిన మనుషులు. 22వ వచనము 6వ అధ్యాయము 22వ వచనము, మరునాడు సముద్రపు అద్దరిని నిలిచిన జనసమూహం వచ్చి చూడగా, మళ్ళీ జనసమూహం వచ్చేసారు. జనసమూహం వచ్చేసారు. జనసమూహం ఏం చేస్తున్నారు? వాళ్ళు యథావిధిగా ఆహారం దొరుకుతుందని వచ్చేసారు. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచిన జనసమూహం వచ్చి చూడగా, ఒక చిన్న దోడి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళారని తెలుసుకున్నది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం జనసమూహము చూసినప్పుడు వారు చిన్నదోణులు ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. యేసు ప్రభువు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నిన్న భోజనం పెట్టాడు కదా. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే మనకి ఏమీ కొదువు ఉండదంటే ఆహారం కొదువు ఉండదు. ఆయన ఏం చేశారంటే ఆహారం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, ఇంకేమంటున్నారు వాళ్ళు, సముద్రపు అద్దరిని ఆయన కనుగొని వెతుక్కుని 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 వచ్చేసారు.
ఆయన కనుగొన్నారు. కనుగొనేమన్నారు తెలిసిన, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితావు అని అడుగుగా, మీరు ఎంత ప్రయాసపడ్డామో తెలిసిన, ఎంత కష్టపడ్డామో తెలిసిన, ఎంత శ్రమపడ్డామో తెలిసిన, నిన్ను ఎత్తుకుంటూ వచ్చాం. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆనాడు ప్రజలు ప్రభు బతుకుండగానే ఆయన్ని వెంబడిస్తున్నారు, ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఈనాడు లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకుంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడిస్తున్నారు? అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, యేసు 26వ వచనము, యేసు మీరు శూసులను చూసుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొక్కమాటలు లేకుండా మాట్లాడాను. జన సమూహాలు వస్తున్నాయి. ఎంతమంది వెంబడిస్తే మీరు భోజనం కోసం వస్తున్నారంటే వీళ్ళందరూ చెదిరిపోతారు కదా, ఆయన ఎవరైనా నమ్ముకుంటారు అని అనుకోవాలా. తండ్రి ఆకర్షణ వేరు. తండ్రి ఆకర్షించాలి సమస్త మానవ జాతిని అని సంకల్పించిన సంకల్పం వేరు. కానీ మానవ జాతి ఎలాగ ఆకర్షింపబడుతున్నారంటే ఆయన చేసిన అద్భుతాలు చూసి, ఆయన చేసిన మహస్కరాలు చూసి, ఆయన చేసిన సుశిక్రియలు చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఈయన ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు కదా, ఈయన ఫలానా ఆయన అని గుర్తిస్తున్నారు ఆయన్ని. యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 13వ వచనం కానీ చూసినట్లయితే కొంతమంది ప్రభువుని ఎలా గుర్తిస్తున్నారంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం కానించి చూసినట్లయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలో ఒకరిని చెప్పుకొనుచున్నారు అన్నది. కాబట్టి ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి లోకంలో ఎలాంటి అభిప్రాయం ఉందో ఆనాడు ప్రభు పనిచేసిన కాలంలో కూడా అలాంటి అభిప్రాయాలే మనుషులు కలిగి ఉన్నారు. కొందరు ఏమనుకున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాను అయినా, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అని అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు ఆయన ప్రవక్త అని అనుకుంటున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలా గమనిస్తున్నారంటే మొదలు కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనం కానీ చూసినట్లయితే 22వ వచనంలో ఎలాగనా ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభుని నమ్ముకునే విషయంలో దేని చూసి మనుషులు ఆకర్షితులు అవుతున్నారు నేడు. మొదలు కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుతున్నారు. అది ఏమెదుగుతున్నారని మనుషులు. కాబట్టి సూచక్రియలు, నువ్వు సూచక్రియ చేస్తే మేము నమ్ముకుంటాం, నువ్వు అద్భుతం చేస్తే నమ్ముకుంటాం, నా జీవితంలో దేవుడు మేలు చేస్తే దేవుడు నమ్ముకుంటాను
అని అలాగన మనుషులు నమ్ముకుంటున్నారు. అలాగన బోధిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగన నమ్మేటట్లుగా మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నారు. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తేనే, అద్భుతం చేస్తేనే నమ్ముకుంటావా? ఈ అద్భుతం చేయకపోతే నువ్వు నమ్ముతావా? కాబట్టి పరలోకం దేవుడు అద్భుతాల ద్వారా, మహత్కారాల ద్వారా, సూచక్రియల ద్వారా ఆకాశం కింద సమస్త మనుషుల్ని ఆకర్షించుకోవాలని సంకల్పించాల. అనేకమైన జనసమూహాలను ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతూ, మీరు ఎందుకు వస్తున్నారంటే భోజనం చేయడానికి వస్తున్నారు, నన్ను వెంబడించడానికి. ఏదో మేలు చేస్తాడు దేవుడు, ఉద్యోగం ఇస్తాడని, ఇల్లు ఇస్తాడని, లేకపోతే ఆరోగ్యం ఇస్తాడని, బిడ్డలను ఇస్తాడని, చదివిస్తాడని, ఈ లోకంలో ఉన్నతంగా ఒక స్థాయిలో ఉంటామని మనుషులు నమ్ముకుంటున్నారు. ఆ మార్గంలో అనేక మంది వస్తూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66వ వచనం కానీ చూసినట్లయితే, మీరు ఎందుకు వస్తున్నారంటే ఆహారం కోసం వస్తున్నారని చెప్తే అనేక మంది వెళ్ళిపోయారు. 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి, కాబట్టి ఏం చేశాడంటే ఈ ఆహారం కోసం నమ్ముకున్న వాళ్ళని ఆయన వెంబడించే వాళ్ళని, అద్భుతాల కోసమే వెంబడించే వాళ్ళని, సూచక్రియల కోసమే వెంబడించే వాళ్ళని, జీవితంలో దేహ సంబంధమైన అవసరతలు తీర్చబడతాయి నమ్ముకుంటే, వెంబడిస్తే అనే వాళ్ళని ఏం చేశాడంటే ప్రభువైన యేసు ఆయన బోధ ద్వారా చెదరగొట్టేశాడు. ఆయన ఇలాంటి వాళ్ళు వద్దు, ఇలాంటి వాళ్ళు వద్దని ఎలా చెదరగొట్టాడంటే, రక్తము మాంసం తినాలి అని ప్రకటన చేస్తే, ఏ మనుషులు రక్తం తాగకూడదు కదా, నర శరీరాన్ని ఎవరు తినకూడదు కదా, ఏంటి ఇలా చెప్తున్నాడని అనేక మంది వెళ్ళిపోయారు. వాళ్ళు చెదరగొట్టడానికి మాట్లాడిన సందేశం అది. కాబట్టి ఎప్పుడైతే చెదిరిపోయారో వాళ్ళు అప్పటి నుంచి మేము రక్తం తాగేవాళ్ళం కాదు, మేము నరమాసాన్ని భక్షించడానికి మొగాలం కాదు, మేము ఎన్నడూ రక్తం తాగలేదు, ఎన్నడూ నరమాంసం తినలేదు, నువ్వు తినమంటున్నావు కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిచిపోయారు. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, వీళ్ళందరూ పోయారు, 12 మందే ఉన్నారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడగగాని ప్రభు మాటగా స్పందించి పేతురు ఏం సమాధానం చెప్పాడో తెలిసిన, మేము వచ్చింది భోజనం కోసం రాలా, మా దేహ సంబంధమైన కోరికలు తీర్చబడటానికి మేము రాలా, ధనవంతులు అవటానికి మేము రాలా, నువ్వేదో మా బిడ్డల విషయంలోనో నా జీవిత విషయంలో ఏదో మేలు చేస్తావని మేము నిన్ను వెంబడించలా. మేము సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాం. ఏం విడిచిపెట్టుకున్నాం? మా వృత్తిని విడిచిపెట్టేశాము, మా కుటుంబాలను విడిచిపెట్టేశాము, మా ఆస్తులు విడిచిపెట్టేశాము, మా ఇల్లు విడిచిపెట్టేశాము, మా ప్రాణాలు కూడా విడిచిపెట్టేటట్టుగా సిద్ధపడిన దగ్గరికి వచ్చాం. మేము వచ్చింది ఎందుకోసమే తెలిసిన, ఆహారం కోసం కాదు, ఈ దేహ సంబంధమైన బ్రతుకు కోసము, శరీర సంబంధం బ్రతుకు కోసం మీ దగ్గర రావా.
మేము ఎందుకు వచ్చామంటే, ఎందుకు సమస్తం విడిచిపెట్టామంటే, ఈ భూమి మీద ఎవరి దగ్గర లేని ఆ నిత్య జీవ మాటలు నీ దగ్గర ఉన్నాయి. చచ్చిన వాడిని బ్రతికించే మాటలు నీ దగ్గర ఉన్నాయి అని పేతురు సమాధానం చెప్పాడు. చూడండి 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళదాము? నీవే నిత్యజీవ మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. నువ్వెవరో మాకు అర్థమైంది, నువ్వేం చేయగలవో నాకు అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వెవరో మాకు అర్థమవుందో మేమేం చేసాం? సమస్తం విడిచిపెట్టేస్తాం. సమస్తమును మత్తయి సువార్తలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం కానీ చూసినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూసాను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వల విడిచిపెట్టి ఆయన వెంబడించరి. వెంటనే ఏం విడిచిపెట్టేశారు? వలలు విడిచిపెట్టేశారు. వలలు విడిచిపెట్టేశారా? సమస్తాన్ని విడిచిపెట్టేశారు అన్నారు. మేము ఎందుకు విడిచిపెట్టేసాం తెలిసిన? సమస్తాన్ని నష్టం గంచుకున్నాం అన్నారు. వాళ్ళు ఎంతవరకు సిద్ధపడ్డారంటే, తయారయ్యారంటే, లోకసువార్త 14వ అధ్యాయంలో ఎంతవరకు వాళ్ళు సిద్ధపడ్డారంటే, లోకసువార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 25-26 వచనాల్లో, బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుస్తున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్ళను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. నన్ను వెంబడించేవాడు శ్రమల పాలవ్వాలా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆకర్షితులైన అపోస్తలులు ఏదో అడ్డొస్తే దాన్ని త్యాగం చేసుకోవటానికి సిద్ధపడిన వాళ్ళు. ఎందుకు అలా అంత త్యాగం చేసుకున్నామో తెలిసిన, నీవే నిత్యజీవ మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడు అని ఎరిగి విశ్వసించితివి. కాబట్టి పరలోకం దేవుడు మానవ జాతిని ఎలాగ ఆకర్షించుకోవాలని సంకల్పించాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా ఆకర్షింపబడాలని ఆయన సంకల్పించాడు. ఆయన సంకల్పాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో నికోదేముకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ప్రభు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఇలాగ ఆకర్షింపబడాలి. అద్భుతాలు చూసి కాదు, ఆశ్చర్య కార్యాలు చూసి కాదు, మహస్కరాలు చూసి కాదు,
మేలు చూసి కాదు, ఎలాగ ఆకర్షితులవ్వాలో ఆ సంగతి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. ఎలాగ ఆకర్షితులవ్వాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో. మూడో అధ్యాయం 14-15 వచనాల్లో ఎలాగ ఆకర్షితులవ్వాలో ఒక పాత నిబంధన లేఖనాన్ని తీసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడవలను. అరణ్యంలో మోసే సర్పాన్ని ఎత్తాడంట. అరణ్యంలో మోసే ఏం చేశాడంటే ఒక సర్పాన్ని ఎత్తాడు. కర్ర మీద ఇలా పెట్టి ఈ కర్ర మీద ఒక సర్పాన్ని ఎత్తాడు. ఇలాగా, ఇది కత్తి కాదు, సర్పము. ఇలాగెత్తాడు. ఇది ఇత్తడి సర్పం. ప్రజలందరూ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రయాణాలు చేస్తుంటే ఈ మనుషులు ఎప్పుడు కూడా ఎలాంటి వారంటే ఒకరోజు భోజనం చేయకపోతే సమస్యలు పోతారు. ఎంత బలహీనలు అంటే మహాదేవుడే ఇశ్రాయేలు జాతి ప్రజల్ని కానాను దేశానికి తీసుకెళ్ళటానికి ఐగుప్తు దేశాన్ని అన్ని విధాలుగా ఆయన నాశనం చేసి ఆరిన నేల మీద ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలు ఇశ్రాయేలు జాతి ప్రజలు నడిపించిన దేవుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి మార్గం కూడా నడిచిన దాఖలు లేవు. అలాగ నడిపించాడు దేవుడు. ఈ పక్క సముద్రం ఉంది, ఈ పక్క సముద్రం ఉంది, మధ్యన 6 నెలల గోడల్లోకి ఉన్నాయి. వాళ్ళు చూస్తూనే వెళ్తున్నారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళకి దగ్గరగా ఉండి సమీపంగా ఉండి నేను ఉన్నాను అని తెలియజేస్తూ అరణ్యంలో, ఎడారిలో, లోయల్లో, కొండల్లో వాళ్ళు ప్రయాణం చేస్తుంటే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అవసరతను ఎరిగిన తండ్రి వాళ్ళకి నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. ఆహారం కావాలంటే ఆకాశం నుండి పూలేడు పెట్టెలను కురిపిస్తూ ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకోకుండా మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు అరిగిపోకుండా, చెప్పులు కూడా అరిగిపోకుండా వాళ్ళు నడిపిస్తూ ఉంటే ఈ మనుషులు ఆహారం తినే మనుషులు, కడుపు కోసం వెంబడించే మనుషులు వాళ్ళు వెళ్తున్న కానాను దేశానికి దేవుడు నడిపిస్తూ ఉంటే ఆ కానాను దేశం ఎలాగుందో చూసి రమ్మని ఇశ్రాయేలు గోత్రాల్లో కొంతమందిని, ఒక 12 మందిని పంపిస్తే ఆ పంపించిన వాళ్ళు చూసి 40 దినాలు తిరిగి వచ్చి మోసేకి సమాచారం చెప్పి ఆ ప్రజల దగ్గరికి 10 మంది వెళ్ళి ఏం చేశారంటే మనం ఆ దేశానికి వెళ్ళాం, మనం చచ్చిపోతాము, మనం చంపేస్తాడు దేవుడు అని చెప్పాడు.
ఎంతకాలం ప్రయాణం చేశావే, ఇంత రోజు ఆహారం ఏ పూటకి ఆ పూట ఆహారం కురిపిస్తున్నాడు దేవుడు, అనుభవిస్తున్నావా? ఐగుప్తు దేశం ఒక శరలో నుండి విడిపించాడు, శత్రు సైన్యం నుండి విడిపిస్తున్నాడు, శత్రు దేశాల మీద విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు, కళ్ళారా చూస్తున్నారు, జీవితంలో అనుభవిస్తున్నారు. ఈ 10 మంది ఎప్పుడైతే చెడ్డ సమాచారం చెప్పారో వెంటనే మనుషులు మోసే మీద, ఆహారం మీద, మోసే మీద తిరుగుబాటు చేసేస్తారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఒకటో వచనం, ఇశ్రాయేలు అతడిముల మార్గంలో వచ్చినారని ఇక 14వ వచనం కానీ చూడండి. వారు ఎదోము దేశంలో చుట్టుపోవాలని ఓరు కొండకు ఎర్ర సముద్ర మార్గంలో సాగినప్పుడు మార్గాశంతో జనుల ప్రాణ సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోసకి విరోధంగా మాట్లాడేది. ఇరవై 21వ అధ్యాయము అది అక్కడ నుంచి చదువుతాం చూడండి. 5వ వచనం, కాగా ప్రజలు దేవునికి మోసకి విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, శవిసారం లేని ఎన్న పనులు మాకు అసహ్యమైంది అనేది. అందుకే యెహోవా ప్రజల్లోనికి తాపకర్మ సర్పము పంపెను, అవి ప్రజలు కరువగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసేది, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పము తొలగించినట్లు ఆయన వేడుకోమన్నది. సర్పాలు ఏం చేస్తున్నాయంటే చనుకుంటున్నారు ఆహారం కోసం. ఆహారం కోసం ఏం చేసుకుంటున్నారంటే చనుకుంటున్నారు. అంటే దేవుని విశ్వాసంతో వాళ్ళు ప్రయాణం చేస్తారా, దేవుని ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తారా, దేవుని మాటకి విధేయత చూపిస్తలేదు. కానీ ఎందుకు నమ్ముకుంటున్నారు, ఎందుకు అమ్మడిస్తున్నారు ఆయన్ని? ఎంత చల్లగుందో వాతావరణము అనుభవిస్తున్నారు, ఎంత బాగుందో మాంసం అనుభవిస్తున్నారు. ఇలాగ దేహ సంబంధమైన వాటి కోసమే వాళ్ళు అనుభవిస్తూ ఉంటే విశ్వాసంతో నడుస్తారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు నడుస్తున్న ప్రాంతంలోని అరణ్యంలోని సర్పాలు పుట్టించాడు. ఈ సర్పాలు ఏం చేస్తున్నాయంటే అనేక మందిని చంపేస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు కానాన్ దేశానికి పోవద్దు. కానాన్ దేశానికి పోయేవాడు ఏమంటాడంటే విశ్వాసంతో ఉంటాడు. కాబట్టి ఏం చేశాడంటే కానాన్ దేశానికి పోకుండా అరణ్యంలో సర్పాలు పుట్టించి ఆ సర్పాల ద్వారా అనేక మంది కరుస్తుంటే చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉంటే ప్రజలు ఏం చేశారంటే మోసే దగ్గరికి వచ్చారు. మోసే దేవుడి దగ్గరికి వెళ్ళారు, నాయన ఏంటి పరిస్థితి, క్షమించిన ఆయనని మోసే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక సర్పాన్ని, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ సర్పాన్ని చేసి వారి మధ్య నిలబెట్టు. నిలబెడితే ఎవరికైతే పాము కరిచిందో ఆ పాము కరిచిన వాడు ఏం చేయాలంటే ఈ ఇత్తడి సర్ప వైపు నిదానించి చూడాలి.
మామూలుగా చూడటం కాదు, ఏంటి తగ్గదు ఏంటిలే అని చూడటం కాదు, నిదానించి చూడాలి. ఒక పక్క పాము కలిసింది, ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాడు, ఇతర సర్పంచులతో బతుకుతాడా? ఇది నమ్మే సమాచారమా? నమ్మునా నమ్మకపోయినా అది సత్యం అన్నాడు దేవుడు. సత్యమే కదా, నమ్మటకు వాస్తవ సంగత, నమ్మే సంగత. ఇతర సర్పంచ్ చూస్తే పాము ఇక్కడ కలిసింది, ఇతర సర్పంచ్ చూస్తే ఎలా బ్రతుకుతాము అనే ప్రశ్న రావచ్చు. నమ్మే సమాచారం కాదు, కానీ సత్యమే. కాబట్టి ఎంతమంది అయితే నిదానించి చూశారో అంతమంది బ్రతికారు. అంటే దేవుని మాట ఏం చేస్తుంది? దేవుని మాట చచ్చిన వాడిని, చచ్చిపోతున్న వాడిని బ్రతికిస్తుంది దేవుని మాట. కాబట్టి ఆయన మాట పట్ల ఏం చేయాలంటే విశ్వసించాలి. విశ్వాసం ఉంచాలంటే విధేయత చూపాలి, విధేయత. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను చెప్పే సమాచారము మనుషులు అంగీకరించేది కాదు, అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యము. కాబట్టి అరణ్యంలో మోసే సర్పాన్ని ఎలాగెత్తాడో నేడు కూడా మనుషులు ఎవరెందుకు విశ్వసించాలంటే, నేను పైకెత్తబడినప్పుడు, అలాగనే మనుషు కుమారుడు పైకెత్తబడినప్పుడు, అది శిలువ మరణం. ఈ వ్యక్తులు ఆహారం కోసం చూడకుండా దేవుడు మాటని విశ్వసించి ఎలాగైతే చూసి బ్రతికారో, ఈనాడు మనుషులందరూ కూడా యేసు వైపు చూడాలి, అప్పుడు రక్షణ కలుగుతుంది. యేసు వైపు చూడాలి, శిలువ వైపు చూడాలి అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. కాబట్టి నేడు మనుషుల యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, మేలు పొందుకోవాలి, అది భౌతిక సంబంధమైన మేలు కోసమే అమలుస్తున్నారు. కానీ దేవుడు చేసే శాశ్వతమైన మేలేంటో ఆలోచన చేస్తా. 3వ అధ్యాయంలో 14వ వచనంలో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ఎత్తబడాలి, ఎవరైనా నశించిపోకుండా అందరూ రక్షింపబడాలంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎక్కడికి ఎత్తబడాలి? కలువరి శిలువలోకి ఎత్తబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువలోకి పంపించడానికి సంకల్పించాడు. అందులో 1 పేతురు పత్రిక, శిలువ మరణం దేవుని సంకల్పము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో, శిలువ మరణము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించాడు. జగత్తుకు ముందే 18వ వచనం కానీ ఏమన్నా, పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ ఆ మూలముల రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు అడుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడకముందే నియమింపబడెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము జగత్తు పునాది వేయబడకముందే మానవ పాప విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన మరణాన్ని. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి ఏమన్నారంటే, యోహాను సువార్త 1:29 వచనంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి ఏమన్నారు? ప్రభువైన యేసు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడంటే, మర్నాడు యేసు ఆయన వద్దకు రాగా చూసి
లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు బాప్తిస్మ యోహాను. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంట? లోకం యొక్క పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రభు యొక్క శిలువ మరణంలో పరలోకం దేవుడు మానవ జాతికి అనుగ్రహించే శాశ్వతమైన మేలు అంటే విమోచన ఏర్పాటు చేశాడు. ఆయన రక్తంలో ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిసరం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిసరం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పినాం. కాబట్టి క్రీస్తు యొక్క శిలువ మరణంలో మానవ జాతి పాపానికి విమోచన ఏర్పాటు చేశాడు. పాప విమోచన ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు? శిలువ మరణంలో. నీ మానవ జాతి పాపాలు పాపం నుండి విమోచింపబడాలంటే యేసుక్రీస్తు శిలువ మరణంలో ఏర్పాటు చేశాడు. ఆయన భౌతిక సంబంధమైన నీ అవసరతలు శిలువ మరణంలో ఏర్పాటు చేయాల. ఆహారం లేదంటే మీరు భోజనం పెడతారు, నాకు నా అవసరం తెలుస్తారు. ఎవరైనా పెడతారు. బట్టలు అంటే బట్టలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ధన సహాయం చేయమంటే ధన సహాయం చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. నివాసం చేయడానికి స్థలం లేదంటే ఇల్లు స్థలం ఇచ్చే మనుషులు ఉన్నారు. గృహ నిర్మాణం చేయమంటే గృహాన్ని కట్టించే మనుషులు ఉన్నారు. ఇలాగా భూమి మీద మానవ అవసరతలు తీర్చే మనుషులు, వ్యవస్థలు అనేకమంది ఉన్నాయి. అనేక మంది శాస్త్రం ఉన్నారు కూడా. కానీ ఏమి సహాయం చేయలేరంటే నీ పాపం నుండి విమోచించలేరు. పాపం నుండి విమోచింపబడాలంటే ఏ వ్యక్తి వల్ల కూడా సాధ్యం కాదు. ఒక ఆయన తన పాపం నుండి విమోచింపబడాలని, తన పాపం నుండి విమోచింపబడితే దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవటానికి, దేవునితో సహవాసం చేసుకోవటానికి మార్గం దొరుకుతుందని తన పాపానికి పరిహారముగా వెల తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి. ఆ వెల చెల్లదు అన్నాడు దేవుడు వాళ్ళని. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో. కాబట్టి నీ ఆరోగ్యం బాగుండాలా, నీవు ఆరోగ్యం బాగు చేయాలా, లేకపోతే నీ పాపాన్ని విమోచించాలా, పాపను విమోచింపబడాలా. దేహం ఉంది, ఈరోజు అనారోగ్యం వచ్చింది, బాగుపడింది, మళ్ళా రేపు వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన లాజరు లేపాడు, కొంతకాలం బ్రతికాడు, మళ్ళా చనిపోయాడు. కానీ పాప విమోచన అనేది ప్రాముఖ్యమైనది. ఇది మానవ జాతి వల్ల జరిగేది కాదు. ఒక మనుషుడు తన పాపానికి పరిహారముగా దేవునికి వెల తీసుకొచ్చాడు, చెల్లిస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు, ఇది సరిపోతుందా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను
యెహోవాను దర్శించును. ఏమి తీసుకుని వచ్చి మోహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులు తీసుకొస్తే నా పాపానికి పరిహారం సరిపోతుందా అని అడుగుతున్నాడు. ఏడాది దూడను తీసుకొచ్చి బలర్పిస్తే నా పాపానికి పరిహారం సరిపోతుందా అని అడుగుతున్నాడు. వేలాది కొలది పొట్టేలను, ఆ వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయనా. కాబట్టి దహన బలులు అర్పిస్తానైనా నా పాపం పోతుందా అని దేవుని బతిమాలుకుంటున్నాడు. ఏడాది దూడలు తీసుకొచ్చి బలర్పిస్తే నా పాపం పోతుందా? వేల కొలది, 1 2 కాదు, వేల కొలది పొట్టేలు నడిపిస్తే నా పాపం పోతుందా? ఈ నదులన్నీ ఖాళీ చేసి వాటిలో తైలం పోసి ఆ తైలాన్ని సముఖానికి తీసుకొస్తే నా పాపం పోతుందా నాయనా అని అడుగుతున్నాడు. నా గర్భఫలాన్ని, నా జ్యేష్ఠ కుమారుని నీకు బలిచ్చేస్తాను, నా పాపం పోతుందా అని అడుగుతున్నాడు. నా గర్భఫలాన్ని కూడా బలిచ్చేస్తాను, నా పాపం పోతుందా అంటే దేవుడు అన్నాడు, నీ పాపము అందులో పోయేది కాదు. పాపం అనేది భయంకరమైంది. ఆ భయంకరమైన పాపానికి దేవుడు శిక్ష విధిస్తే ప్రతి మనుషుడు యుగయుగాలు తరతరాలు శిక్ష అనుభవించాలి. అంత భయంకరమైన పాపం. ఏ మానవ జాతి కూడా తన పాపం నుండి విమోచన పరిస్థితుల్లో దీనులుగా, దరిద్రులుగా, దేవునికి శత్రువులుగా, దేవునికి విరోధులుగా, ఆయన ఉగ్రతకు పాత్రులుగా బ్రతుకుతున్న కాలంలో పరలోకం దేవుడు మానవ జాతిని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించను అంటే ఏం ప్రేమించాడు ఆయన? ఆయన ప్రేమ, ఆయన చూపిన ప్రేమ మానవ జాతికి వారి మనసుకు తాకలేదు. దేవుడు ప్రేమిస్తాడంటే వ్యాధి వచ్చింది బాగు చేశాడు, దేవుడు ప్రేమించాడు. ఇది ఆలోచన చేస్తున్నారు. దేవుడు ప్రేమించాడంటే నీ పాపానికి నువ్వేమిచ్చినా, ఎంత వెలసలించినా పాపం పోయిన పరిస్థితుల్లో నిన్ను ప్రేమించి నీవు అనుభవించవలసిన శిక్ష నీ మీద పడకుండా ఆయన కుమారుని ఏర్పాటు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి మనుషుని కొరకు మరణించడానికి వచ్చాడు ఆయన. హెబ్రీ పత్రిక 2:9 ఇది దేవుని మహాకృప. ఇది దేవుని మహాకృప ఏంటంటే ప్రతి మనుషుల కోసం, ప్రతి మనుషులు దేవుని కృప వలన ప్రతి మనుషుల కోసము ఆయన మరణించడానికి వచ్చాడు. 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణించడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షం అవ్వడంటే, ఆ శిలువలో ఎందుకు ప్రత్యక్షం అవ్వడంటే మానవ జాతిని ఆకర్షించుకోవడానికి. మరి అద్భుతాలు చేశాడు కదా. ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడో తెలిసిన? ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆయన అపొస్తలుల కార్యాలు 2:22 ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆయన ప్రభు
పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూనివాస కాలంలో అద్భుతాలు ఎందుకు చేశారంటే దేవుడు ప్రేమమయుడు, కనికరం గలవాడు. ఆయన ఆత్మ సంబంధమైన మేలులే కాకుండా భౌతిక సంబంధమైన మేలు చేయగలవాడు. ఆ దేవుడి ప్రేమ ఎలాంటిదో తెలియజేయటానికి, దేవుని మహిమపరచడానికి, దేవుడే యేసుక్రీస్తు వలన మెప్పు పొందటానికి, మహిమ పొందటానికి ఆయన చేత చేయించాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనంలో, ఇశ్రాయేలీయులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేతు యేసు చేత అద్భుతములను, మహత్కారములను, సూచక్రియలను మీ మధ్యలో చేయించి, ఎందుకు చేయించాడు ఆయన? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎందుకు చేయించాడు చెప్తున్నాడు. దేవుడు నజరేతు యేసు చేత అద్భుతములను, మహత్కారములను, సూచక్రియలను మీ మధ్య చేయించి, ఆయనను తన వల్ల మెప్పు పొందిన వాడుగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. ఆయనను తన వల్ల మెప్పు పొందిన వాడుగా. కాబట్టి అద్భుతాలు, సూచక్రియలు ఎందుకు చేశాడో తెలియజేశాడు పరిశుద్ధాత్మ. మరి అపోస్తలులు ఎందుకు చేశారు అద్భుతాలు, సూచక్రియలు? ఆయనను తన వలన మెప్పు పొందిన వాళ్ళుగా మీకు కనపరచెను. మరి అపోస్తలులు చేశారు అద్భుతాలు. అపోస్తలులు ఎందుకు చేశారంటే, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి. ప్రభు వారికి సహకారులై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం స్థిరపరచుచుండెను. అపోస్తలులు ఎందుకు సూచక్రియలు చేశారంటే, అద్భుతాలు చేశారంటే, మహత్కారాలు చేశారంటే వాక్యాన్ని స్థిరపరచడానికి చేశారు. గ్రంథముల చేతిలో సువార్త ప్రకటన చేయాలి, సువార్త వినాలి, అనాది మర్మాన్ని విశ్వసించినట్లుగా మనుషుల్ని దానికి ఆకర్షితులు అవ్వాలి. ఆకర్షితులు అవ్వాలంటే ఒక గ్రామానికి వెళ్ళి 40 సంవత్సరాల బట్టి నుంచి గుడ్డోడు ఉన్నాడు అనుకో, ఆ గుడ్డోడు బాగు చేసేవారు. అనేక మంది అక్కడికి వచ్చేవారు. అప్పుడు శిలువ సందేశాన్ని ప్రకటన చేస్తే అనేక మంది ఆకర్షితులయ్యేవారు. వారి హృదయాల దేవుని వాక్యాన్ని స్థిరపరిచేవారు. ఆనాడు స్థానిక సంఘాలు ఏర్పడిన తర్వాత సంఘాల్లో కృపవరాలు ఇవ్వబడ్డాయి. కృపవరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడ్డాయి. గ్రంథం లేదు మనకలాగా. మొదటి కొరింథీ పత్రిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము కొత్త నిబంధన అందుబాటులో లేదు కాబట్టి స్థానిక సంఘం ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందడానికి కృపవరాలు ఇవ్వబడ్డాయి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనంలో తెలియజేసిన కృపవరాల గురించి. ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే
14 చూడండి. 14 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘములకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడి. స్థానిక సంఘాల యొక్క క్షమాభివృద్ధి ఆత్మ సంబంధంగా క్షమాభివృద్ధి చెందడానికి అనుగ్రహించబడ్డాయి. కాబట్టి పరలోకం దేవుడు ఎలాగ ఆకర్షించుకోవాలని సమస్త మనుషుల్ని సంకల్పించాడంటే శిలువ మరణం ద్వారా. కాబట్టి శిలువ మరణము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అన్నాడు. క్రీస్తు యొక్క శిలువ మరణములో మనకు దాచిపెట్టిన మేలు ఏంటి? ఆ సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు చనిపోయాడైనా, ఎందుకు మరణించాడైనా? ఆయన మరణములో దేవుడు దాచిపెట్టిన సంగతులు ఏంటి? అవి ఎలాగ మనకి ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి, క్షేమం కలుగు చేస్తాయి, మేలు చేస్తాయి. ఆ సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ అన్నారు.